నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా పూర్తిగా నేలమట్టం చేసింది. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై హైడ్రాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు హైడ్రా విచారణ చేపట్టింది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. ఇక హైడ్రా దూకుడుగానే వెళ్తోంది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా పూర్తయింది. పూర్తి నివేదికలు తెప్పించుకున్న తర్వాతే హైడ్రా ఎన్ కన్వెన్షన్ పై చర్యలకు దిగింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు లైవ్ లో. నుమాన్. విజయ చంద్రిక ఏదైతే హైడ్రా దూకుడు మీద ఉందని చెప్పొచ్చు. సో ఎందుకంటే కూల్చివేతల ప్రక్రియ దాదాపు ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల ప్రక్రియ దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి. ఈ నెల 21వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రాకు ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ మీద ఫిర్యాదు ఇచ్చారు. దాంతోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ పరిరక్షణ సంస్థలు కూడా హైడ్రాకు ఫిర్యాదులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి వివరాలని తీసుకున్న తర్వాత హైడ్రా ఏదైతే ఇటు ఎన్ కన్వెన్షన్ మీద ఉక్కుపాదం మోపింది, చర్యలు ప్రారంభించిందని చెప్పొచ్చు. దాదాపు 100% కూడా ఏదైతే ఈ కూల్చివేతల ప్రక్రియ అంతా పూర్తయినటువంటి పరిస్థితి. సో చివరి దశకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంత ఏదైతే డిబ్రీస్ ఉందో డిబ్రీస్ ని కూడా ప్రస్తుతం అయితే తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో హైడ్రా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం మీద మాత్రము సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఈ కూల్చివేతలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ఈ ప్రాంతవాసులు కానివ్వండి, ఇటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి, హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇది ఇలా ఉంటే సో మాజీ మంత్రి మల్లారెడ్డి మీద నెక్స్ట్ ఫోకస్ పెట్టింది హైడ్రా. ఏదైతే ఇప్పటికే చెరువులను ఆక్రమించి నిర్మించినటువంటి కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీలు, దాంతోపాటు ఏదైతే ఇటు హాస్పిటల్స్ ఉన్నాయో సో వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెప్పించుకున్నారు. సో రేపో మాపో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి విద్యా సంస్థల మీద కూడా కూల్చివేతలు చేసేటటువంటి అవకాశం ఉంది. పూర్తిగా చెరువుల్లో ఉన్నటువంటి బఫర్ జోన్లు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఎఫ్టీఎల్లో నిర్మించినటువంటి కాలేజీలు, యూనివర్సిటీలు, దాంతోపాటు హాస్పిటల్స్ మీద కూడా ఇటు హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఆక్రమించి నిర్మించినటువంటి చెరువులు కానివ్వండి, నాలాలను కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు పరిశీలించారు. సో నెక్స్ట్ ఫోకస్ మాత్రం మల్లారెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఈ రోజు రాత్రి లేకపోతే రేపు ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇటు పోలీసులను కూడా మోహరించారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే కూల్చివేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఏంటంటే పూర్తిగా చెరువును ఆక్రమించి చెరువు బఫర్ జోన్ లో ఈ స్థాయిలో ఏదైతే బఫర్ జోన్ కానివ్వండి ఎఫ్టీఎల్లోకి వచ్చేసి నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే పూర్తిగా నేలమట్టమైంది. మనం విజువల్స్ లో ఏబిఎస్ స్క్రీన్ లో విజువల్స్ లో కూడా చూడొచ్చు ఏదైతే పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎన్ కన్వెన్షన్, సో ఎన్ కన్వెన్షన్ కి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. సో ఈ నెల 21వ తేదీన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడిన స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ఏదైతే ఈ కూల్చివేతలు ఎలా చూస్తారు నాగార్జునకు సంబంధించి? ఎలా చూస్తారే సార్, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే అంతకుముందు ఏం జరుగుతుంది తెలియదు, గత 10 సంవత్సరాలు అయితే జరిగింది. ఏమేమి చెప్పి ఎవరికి ఏమో డబ్బులు ఇచ్చిండో, ఎంత కంట్రోల్ చేసాడో మనకు తెలియదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నాకనే జరిగిందని కాదు, ఇతను రేవంత్ రెడ్డి గారు ఏం కమిషన్ తినట్లేరు అని నాకు అర్థమవుతుంది. గత 10 సంవత్సరాల నుండి లేనిది ఇప్పుడు ఇది బయటపడ్డదంటే రేవంత్ రెడ్డి కమిషన్ ఏం వెళ్ళిండేమో, ఇటువంటి నడువే అని చెప్పాడేమో. కావున ఇవన్నీ బయటపడలేదు. ఎందుకు బయటపడతాయి? అవునా కదా సార్? ఇంత కోట్ల ప్రాపర్టీ నువ్వు 10 సంవత్సరాల నుంచి ఎవరు గమనించింది, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గమనించారంటే కారణం ఏంటి? అతనికి ఏదో కమిషన్ తీసుకుని వెళ్ళారేమో. సార్ తీసుకోండి సార్, వదిలే అవన్నీ కుదిరేరా బాబు అని చెప్పిండారు, అందుకే బయటపడ్డది. పడపోతుండే, నేను పెద్ద గొప్పని కాదు, ఇది నేను గమనించడానికి మాకు 9 నెలలు టైం పట్టింది దీన్ని గమనించడానికి. హైడ్రా కమిషనర్ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పేది ఏమి లేదు. ఇప్పుడు ఆ పేదోళ్ళు ఇప్పుడు అక్కడ స్టాఫ్ మొత్తం, ఈవెన్ హౌస్ కీపింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ వాళ్ళందరికీ కూడా గత 3 నెలల శాలరీ ఇవ్వాలి. వాళ్ళ జాబులు చూపించే బాధ్యత నాగార్జున గారిది. వాళ్ళకి అన్యాయం జరిగింది.
ఆయన కోట్లు ఎన్ని సంపాదించిండో కోట్లు అవన్నీ వాళ్ళ శాలరీలు 3 months శాలరీ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ గవర్నమెంట్ గొప్ప చెప్పే బాధ్యత రాఘోజీ గారు ఉంది. అगर ఒప్ప చెప్పని పక్షంలో మీ ప్రస్తుత పద ఆధ్వర్యంలో ఇంటి మీద ధర్నా చేయడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఇటు ఆ కూల్చివేతల మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన చెరువు FTL లో నిర్మించినటువంటి నాగార్జున మీద ఎట్టకేలకు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కూల్చివేతల ప్రక్రియ నిర్విరామంగా ఇలాగే కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు.